ఈరోజు సుండిపేట గ్రామంలో మరి రాయలసీమ బ్యాంక్ దగ్గర ప్రజలు తిరిగే రహదారి రోడ్డు బస్టాండ్ వరకు అనేక వీధుల్లో గుంతలుగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడుతున్నాయి భారీగా. అయితే ఇందుకు నిరసనగా ఈరోజు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాయలసీమ బ్యాంక్ దగ్గర నీళ్ళల్లో నిలబడి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం అంటే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మరి బూడిపోయినది. నీళ్ళు ఎటుపోనికి సందు లేక రోడ్లపై నిలబడుతున్నవి. ఖచ్చితంగా ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలి. రోడ్లు ప్రస్తుతానికి తాత్కాలికంగా అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ రోడ్లను మరమ్మతులు చేయించాలి, కొత్త రోడ్లు నిర్మించాలి, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మించాలని చెప్పేసి ఏవైతే డ్రైనేజీకి అడ్డంగా ఉన్నటువంటి మరి దుకాణాలు ఉన్నాయో తెంబడే తొలగించాలి. ఎందుకంటే వారికి ఏమైనా బాధ లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా ముస్లిం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పి ఐఎఫ్టీ ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయండి. మరి ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వై ఆశీర్వాదం, ఏఐటీసీ జనరల్ సెక్రటరీ మరి లక్ష్మయ్య, అదేవిధంగా ఏవైఎఫ్ మరి పులిరాజు వ్యవస్థ వామపక్షాల ఐక్యత, కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, రోడ్ల నిర్మాణం, సుండిపేట 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 రోడ్ల నిర్మాణం, కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, కార్మిక ప్రజా సంఘాల ఐక్యత, సుండిపేట గ్రామంలో రోడ్ల నిర్మాణం, సుండిపేట గ్రామంలో రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్లు 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 సుండిపేటలో డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, సుండిపేటలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం చేపట్టాలి, రోడ్ల నిర్మాణం ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి, ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి, ప్రభుత్వం వంటి వైఖరి చేయాలి. 24 గంటల కరెంటు ఉత్పత్తి చేయాలి.